కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. మొదటిసారి పాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి, రెండవసారి పాడుతున్నప్పుడు దయచేసి అనుసరించండి, కలిసి పాడండి. కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. కలిసి కన్నీటి ప్రార్థన నాకు నేర్పయ్యా, ఆత్మల సంపద నాకు ఇవ్వయ్యా. నీ కొరకే జీవించే సాక్షిగా మార్చయ్యా, నాలోనే నిన్ను చూపే మాదిరి ఇవ్వయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. కలిసి నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా, నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా. నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా, నీ మాట వినే చెవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. నిన్ను చూసే కన్నులు నాకు ఇవ్వయ్యా, నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము యేసయ్యా. అందరితో సఖ్యత నాకు ఇమ్ము యేసయ్యా, మృదు అయిన మాట తీరు నాకు ఇవ్వయ్యా. కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనస్సు ఇవ్వయ్యా. అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు నేర్పయ్యా. అందరం కలిసి అందరితో సఖ్యత ఇమ్ము యేసయ్యా, మృదువైన మాట తీరు నాకు ఇవ్వయ్యా. కోపతాపములను దూరపరచయ్యా, అందరినీ క్షమించే మనస్సు ఇవ్వయ్యా. రోమీయులకు రాసిన పత్రిక మనం ధ్యానిస్తున్నాం. మొదటి అధ్యాయం
మొదటి నుంచి కొన్ని వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలునిగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. మంచిది. పౌలు ఉత్తరం రాస్తున్నాడు, రోమాలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. అలా ఉత్తరం రాస్తున్నప్పుడు మొదటిగా తానెవరో తానేమిటో తెలియచేస్తున్నాడు. వాళ్ళెవరో వాళ్ళేమిటో కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకయ్యా అంటే పౌలు వ్యక్తిగతంగా రోమాలో ఉన్నటువంటి సంఘ సభ్యులను ఎప్పుడు చూడలా. తాను వెళ్ళి రోమాలో సంఘాన్ని స్థాపించలా. రోమాలో ఉన్న సంఘానికి కారణం పౌలు యొక్క పరిచర్య కాదు. పేతురు యొక్క పరిచర్యను బట్టి రక్షించబడిన వారు చెదిరిపోయినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సంఘాలు స్థాపించారు. మరలా చెప్తున్నాను, మనము ఒకవేళ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, మరి ఏ కారణం చేత అయినా కల్వరి టెంపుల్ సభ్యులుగా, తమ్ముళ్ళుగా, చెల్లెలుగా ఉన్న మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళినట్లయితే, అలా వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఆ ప్రాంతంలో 2 లేక 3 ఏర్పరచుకొని కలిసి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. హైదరాబాద్ నేను వచ్చినప్పుడు దయచేసి వినండి, నేను ఒక సంఘ కాపరిని కావాలని కానీ, ఒక గొప్ప సేవకునిగా ఉండాలని కానీ, ఒక గొప్ప సేవ చేయాలని కానీ నేను ఎన్నడూ ఊహించలా, ఆశించలా. హైదరాబాద్ నేను వస్తున్నప్పుడు ఎందుకు దేవుడు నన్ను హైదరాబాద్ తీసుకొస్తున్నాడు నాకు తెలియదు. హైదరాబాద్లో ఉన్న చాలా సంఘాలను తిరిగా, ఆ సంఘాల్లో కూర్చున్నా, ఆ సంఘాల్లో బోధించే బోధ విన్నా. అలా వారు బోధించే వాళ్ళు బోధిస్తున్నప్పుడు, వింటున్న వాళ్ళు వింటున్నప్పుడు నేను ఒక సత్యాన్ని గ్రహించా. లియోనార్డ్ రావెన్హీల్ అనేటటువంటి భక్తుడు తాను ఈ విధంగా అన్నాడు, చచ్చిపోయిన బోధకుడు చచ్చిపోయిన వర్తమానాన్ని చచ్చిపోయిన ప్రజలకు తెలియచేయటమే నేటి దుస్థితి అని రాశాడు. దాన్ని ఇంకొక విధంగా చెప్తే, జీవము లేని సేవకుడు, జీవము లేని చాలా సంఘాలు తిరిగి ఆఖరికి నా ఆత్మ దీపం ఆరిపోకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి నేను చెయ్యాలి అని నిర్ణయానికి వచ్చేసా. సంఘంలో జీవం లేదు, వాక్యంలో శక్తి లేదు అని చెప్పి నేను నిరుత్సాహపడ్డం కంటే నేనే ఎవరో ఒకరితో ఇద్దరితో కలిసి మండితే పోలా. ఏమిటది మండితే పోలా. నేనే ఎవరో ఇద్దరితో లేక 2-3 కలిసి మండితే నేను ఆరిపోకుండా ఉంటా కదా అని చెప్పి హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ టైం కొత్తల్లో, ప్రభువా నాతో పాటు ఎవరో ఒకరినన్నా 2 కలిసి ప్రార్థన చేసేవాళ్ళని ఈ ప్రభువా అలా కలిసి ప్రార్థన చేస్తే కనీసం నా ఆత్మదీపం అన్న ఆరిపోకుండా ఉంటుంది అని చెప్పి ప్రభువుని అడిగా. అలా నేను అడిగినప్పుడు మొట్టమొదటిగా నన్ను, నాకున్న ఆత్మీయతను గుర్తించి నాతో పాటు ప్రార్థన చేయటానికి మొట్టమొదటిగా నాకు సెకండ్ పర్సన్గా ప్రార్థనలో ఏకీభవించే 2వ వ్యక్తిగా దేవుడు తమ్ముడు ఇనోక్నిచ్చాడు. తమ్ముడు ఇనోక్, ఆ తర్వాత మరొకరు. నేను చేసిన దానిలో ఏమిటంటే, ఒంటరిగా ఉంటే ఆరిపోతానేమో కాబట్టి నాతో పాటు కలిసి మండే మరొకరు 2-3 కావాలి అని చెప్పి అడిగినప్పుడు 2, 3, 4, 5, 10 మంది, 20 మంది, 30 మంది ఎవరు ప్రార్థన చేయటానికి నాతో పాటు కలిసిన వాళ్ళు. నేను సంఘాన్ని పెట్టలా, సేవకుణ్ణి కాదు, కానీ నాతో పాటు కలిసి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు 91, 92, 93, 94 4 సంవత్సరాలు ప్రతిరోజు సాయంత్రం మాకు ఏ గ్రౌండ్ కనిపిస్తే ఆ గ్రౌండ్లో, ఏ స్కూల్ కనిపిస్తే ఆ స్కూల్లో, ఎక్కడ పార్క్ ఉంటే ఆ పార్కులో కలిసి ప్రార్థన చేసేవాళ్ళం ప్రతిరోజు సాయంత్రం. ఎన్నోసార్లు ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకొని భయపెట్టారో, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకి ఏమొచ్చింది పోయే కాలం,
రాత్రి 11 అయినా ప్రార్థన చేస్తారు, 12 అయినా ప్రార్థన చేస్తారు. ఎస్, అలా ప్రార్థన చేసే ఆ రోజుల్లో నాతో పాటు కలిసి ప్రార్థన చేసే మరొక వ్యక్తి చంద్రన్. అలా ప్రార్థనలో కాలుతూ కొంతమందితో కాలాలని చెప్పి నేను ఆశించినప్పుడు దేవుడిచ్చిన వారిలో చంద్రన్ కూడా ఒకడు. కానీ విచిత్రం ఏంటంటే, అప్పుడు నాతో పాటు ఉన్న యునోకు నాకు దూరం కాల, అప్పుడు నాతో పాటు ఉన్న చంద్రను నాకు దూరం కాల. 20 years దాటిపోయింది, అయినా వీళ్ళు నాకు దూరం కాల. సో ఆ విధంగా నేను ఈ హైదరాబాద్ వచ్చినప్పుడు సేవో పరిచర్యో కానే కాదు, నేను ప్రభు కొరకు జీవించాలి, అది మాత్రం నా జీవితంలో ఉన్నటువంటి ఆశయము, అదే నాకున్నటువంటి కోరిక. కానీ అలా జీవించే ప్రక్రియలో ముందుగా కనీసం నా దీపాన్ని నేను ఆరిపోకుండా కాపాడుకోవాలి. అలా ఆరిపోకుండా కాపాడుకోవాలంటే నాతో పాటు కలిసి మండేవాళ్ళు కావాలి. చలిమంట కాగాలని చెప్పి ఆశపడతాం. వీళ్ళు ఎవరైనా సరే చలిమంట కాగాలని ఆశపడినప్పుడు ఒక కట్టె తెచ్చుకుని ఒక కట్టెకి నుప్పెట్టి అక్కడే కూర్చుంటారా? ఎప్పుడు అలా చేయం. సాధారణంగా మన కల్వరి మహోత్సవాలకు వెళ్ళినప్పుడు ఆ మహోత్సవాల్లో క్యాంప్ ఫైర్ అని చెప్పి పెడతాం. అలా పెట్టినప్పుడు మా వాళ్ళు ఎక్కడ లేని కట్టెలన్నీ ఎరుకొస్తారు. అక్కడో కట్టి, ఇక్కడో కట్టి, ఇక్కడో కట్టి, మొత్తం కట్టెలన్నీ ఎరుకుని ఓ పెద్ద గుట్టగా చేస్తారు. గుట్టగా చేసి కాస్త కిరోసిన్ పోసి నుప్పు అంటిస్తారు. ఇంకా చూడండి అది ఎలా ఉంటుందో. ముందు చాలా తిప్పలు పడతాం. ఏ మూల కిరోసిన్ పోసి నుప్పు పెట్టినా ఏదో కాసేపు అలా మండిది పొగొచ్చేది. అప్పుడు మన వాళ్ళు పేపర్లు వేసి అవేసి ఇవేసి ఒక 5-10 నిమిషాలు తిప్పలు. నా చుట్టూ కూర్చుని అందరూ అనుకుంటారు, ఇదా క్యాంప్ ఫైరు? ఇది క్యాంప్ ఫైర్ కాదు, పొగ ఫైరు. ఎక్కడుంది ఫైర్ ఇక్కడ? కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం రగులుకున్న తర్వాత అప్పుడు దాకా మంట రావట్లేదేంటి అనుకున్న వాళ్ళు ఒక్కసారి రగులుకున్న తర్వాత ఒక్క అడుగు వెనక్కి అప్పుడు దాకా ఆ క్యాంప్ ఫైర్లో కట్టెలు దగ్గరగా ఉన్నవాళ్ళు ఒక అరగంట అయ్యేసరికి మీరు చూడండి, అదిగో దూరంగా వెళ్ళి కూర్చున్న వాళ్ళు. ఇది అనుభవం. ఎస్, మన కల్వరి ఈరోజు కల్వరి పరిచర్యను పిలుస్తున్నామే, అది అలాగే ప్రారంభమైంది. ఎలా? ప్రభువా, నేను ఆరిపోకూడదు, నేను ఆరిపోకుండా ఉండాలంటే నాకు మరలా తోడుగా మండేటటువంటి 2-3 కట్టెలు కావాలి అని చెప్పి అలా కట్టెలు పేర్చుకున్నప్పుడు వచ్చినటువంటి మంటే ఈరోజు కల్వరి పరిచర్య. కాబట్టి మీరు ఎక్కడున్నప్పటికీ కూడా హాస్టల్లో ఉంటున్న చెల్లెళ్ళు 2 లేక 3 కలిసి ప్రార్థన చేయండి, గొప్ప ఉద్యోగం వస్తుంది. సహోదరులు ఎక్కడున్నా సరే 2 లేక 3 కలిసి ప్రార్థన చేయండి. తిమోతికి రాసిన పత్రికలో అదే పౌలు ఆజ్ఞాపిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో ఏముంది? నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. 4 అంకె ఉంది కదా, కిందే ఉంది చూసారా? విడిచి పారిపోము. పారిపోతే లాభం లేదు. యవ్వనేచ్ఛల నుంచి పారిపోతే లాభం లేదు, వాటిని విడిచిపెట్టి పారిపోవాలి. విడిచిపెట్టి పారిపో. ఆ తర్వాత మాట చాలా విలువైంది. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రార్థన చేయు వారితో. తిమోతి యవనస్తుడు, బహునమ్మకస్తుడు. ఈ పత్రిక ఒక మరణిస్తున్న వ్యక్తి తన బాధ్యతను ఒక యవనస్తునికి అప్పగిస్తున్నటువంటి పత్రిక. తిమోతి తను బహుగా ప్రేమించినటువంటి ఆత్మీయ కుమారుడు చచ్చిపోబోయే ముందు తన బాధ్యతలను అప్పగింతలు చేస్తున్నాడు. ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమైపోయింది. ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను మంచి పోరాటము పోరాడా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా పరుగును కడముట్టించా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we will not win the cup or the prize or the medal for running the race, but for finishing the race. మనకు పరుగు పందెంలో బహుమానము పరుగు పెట్టినందుకు ఎవరు? ఆ పరుగును కడముట్టించినప్పుడే ఇస్తారు. మన ఆత్మీయ జీవితంలో కొంతకాలం ఆత్మీయంగా ఉంటే సరిపోదు.
2 నెలల్లో 3 నెలల్లో ఆత్మీయంగా ఉంటే సరిపోదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆత్మీయంగా ఉంటే సరిపోదు. సతీష్ కుమార్ ఈరోజు అబ్బో ఏం మాట్లాడుతున్నాడులే, చిన్నప్పుడు నేను కూడా అలాగే మాట్లాడాను అంటే ఏం లాభం చెప్పండి? చిన్నప్పుడు నువ్వు మాట్లాడావు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? తాగి తిరుగుతున్నావు, ఏం ప్రయోజనం? ఆయన వయసులో మేము భలే సేవ చేసేవాళ్ళం, మంచిది, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎప్పుడో ఒకసారి చేసి ఆగిపోయేది కాదు ఈ ఆత్మీయ యాత్ర. ఇది అనుదినము మనం చేయాల్సిన పని. అందుకే ప్రభు అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు వారానికి ఒక్కసారి, క్రిస్మస్కు ఒకసారి అని బైబిల్లో లేదు. మరి ఏముంది? ప్రతి దినము తనను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఎవ్రీడే. దిస్ ఈస్ ఎవ్రీడే ప్రాసెస్. కాబట్టి పౌలు అంటున్నాడు, నా పరుగు నేను కడముట్టించా. తిమోతి, నువ్వు కూడా అలాగే నీ పరుగు కడముట్టించాలంటే ప్రార్థన చేయు వారితో ప్రేమను, సమాధానమును, ఇంకేనట విశ్వాసమును వెంటాడుము. ప్రార్థించే వారితో కలిసి వెంటాడు. దేన్ని వెంబడించాలి? ప్రేమను వెంబడించు, విశ్వాసాన్ని వెంబడించు, సమాధానాన్ని వెంబడించు, ప్రార్థించు వారితో కలిసి వెంబడించు. ఒంటరిగా వెంబడించే ప్రయత్నము చేయమాకు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు మరలా జ్ఞాపకం చేస్తున్నావు, నువ్వు ఎవరివైనా సరే, ఎక్కడ ఉంటున్నా సరే, ఎప్పుడూ కూడా 2-3 నువ్వు సంపాదించుకోవాలి. ఎందుకని మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటల వరకు మనం ఈ విధంగా కలిసి ప్రార్థన చేయాలి దేవునితో, ఒక గడియ ఆర్ ఎన్ అవర్ విత్ గాడ్. ఎందుకు ఈ మార్నింగ్ సెషన్ నేను పెట్టాను అంటే, మొదటిగా నేను మండడానికి, రెండోదిగా నాతో పాటు మీరు మండడానికి. మీరు మండడానికి, మీతో పాటు నేను మండడానికి. 2-3 కట్టెలు మండుతున్నప్పుడు కాస్త పచ్చిగా ఉన్నా, కాస్త చెమ్మగా ఉన్నా, కాస్త తడిచినా, మండించే ప్రయత్నం చేసినా మండకుండా పొగే వచ్చేటటువంటి కట్టె ఉన్నా, అలాంటి కట్టెను కూడా తీసుకొచ్చి ఈ మండుతున్న కట్టెలో పడేసేయండి. ముందు కాస్త బొరాయిస్తుంది, ముందు కాస్త ఓహో అంటది, కానీ వేడి తగలగా ఏం చేస్తాయి? మండడం మొదలు పెడుతుంది. ఉన్నారా ఈరోజు ఎవరైనా తడిచిపోయిన కట్టెలు? ఉన్నారా ఎవరైనా ఈరోజు ఆ పచ్చి కట్టెలు, కొంచెం కాలడానికి స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్న కట్టెలు? దయచేసి గమనించండి. ఇలా మార్నింగ్ దేవుని సంధికి వచ్చి మండే వారితో కలిసి నువ్వు మండకపోతే నీ జీవితంలో ఇంకెప్పుడు మండే అవకాశము ఉండదు. ఒకరోజు నేను తమిళనాడులో ఒక ప్రార్థనకి వెళ్ళా. వాళ్ళు రాత్రి 10 గంటల నుంచి 12 గంటలు 1 గంట వరకు ఒక గ్రౌండ్లో ప్రార్థన చేస్తారు. ఒక సంఘానికి సంబంధించినట్టు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని చెప్పి నేను వెళ్ళా. అందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నా. దయచేసి గమనించండి, మనం ఒక్కొక్కరం ప్రార్థన చేస్తున్నాం. కొత్తగా మీరు బ్రదర్స్లో ఒకరు ప్రార్థన చేయండి, సిస్టర్లో ఒకరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాను కదా. డూ యు నో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? కారణం తెలుసా ఏమిటో? జాగ్రత్తగా వినండి. వ్యక్తిగతంగా నేను చూశా. ఆ రోజు ఆ గ్రౌండ్లో చుట్టూ సర్కిల్గా ఫామ్ అయ్యి ప్రార్థన చేస్తున్నారు. అతను ప్రార్థన చేశాడు, అయిపోయింది. ఇతను ప్రార్థన చేశాడు, అయిపోయింది. ఇతను ప్రార్థన ఆల్మోస్ట్ గంటన్నర ప్రార్థన చేశారు. కానీ ఆ ప్రార్థనలో శక్తి కనిపించట్లా, ఆ ప్రార్థనలో భారం కనిపించట్లా, ఆ ప్రార్థనలో వేదన కనిపించట్లా, ఆ ప్రార్థనలో ఆత్మల పట్ల ఆక్రందన కనిపించట్లా. నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ ప్రార్థన అవుతూ నా దగ్గరకు వచ్చింది. అంటే గొప్పగా చెప్పాలని ఆశపడలేదు సుమా, మంట గురించి చెప్తున్నా. నాకు ఆ అవకాశం వచ్చింది, ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఒక నిమిషం 2 నిమిషాలు ప్రార్థన మొదలు పెట్టాను లేదో నాకు చెప్పనా శక్యం కానీ దుఃఖం వచ్చేసింది. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం పుట్టుకొచ్చింది. నాలోంచి వస్తున్న దుఃఖం వల్ల నేను కన్నీళ్లతో ప్రార్థన చేస్తే నా పక్కవాడు ఏడవడం మొదలుపెట్టాడు, ఆ పక్కవాడు ఏడవడం మొదలుపెట్టాడు, ఆ పక్కవాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి అందరూ బోర్న ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు.
ఇప్పుడు ఆ కన్నీటితో ప్రార్థన చేయటం ఏమైంది? ఒకరితో స్టార్ట్ అయింది. ఆ వేదనతో ప్రార్థన చేయటం, భారముతో ప్రార్థన చేయటం, పట్టుదలతో ప్రార్థన చేయటం, ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేయటం ఒక వ్యక్తిలో స్టార్ట్ అయింది. అది నెమ్మదిగా పక్కవాడికి అంటుకుంది. అది నా ఆశ. ఆ రోజు వాళ్ళు చూశారు, ఒక వ్యక్తిలో ప్రార్థనా ఆత్మ ఉంటే, ఒక వ్యక్తిలో ప్రార్థనా శక్తి ఉంటే, ఆ శక్తి పక్కవారిని కూడా ఆవరిస్తుంది, పక్కవారికి కూడా అది అటాచ్ అవుతుంది. కాబట్టి మీరు మార్నింగ్ వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరిలోనైతే ఆ ప్రార్థనా శక్తి, ఆ ప్రార్థనా ఆత్మ, ఆ భారం ఉంటుందో మీరు మౌనంగా ఉండమాకండి. మీ దగ్గర దీపం ఉంది, మీ దగ్గర అగ్గిపెట్టు ఉంది, అందరి దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి. అగ్గిపెట్టు మీ దగ్గర ఉంది, అందరి దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి. నేను ఎందుకు ఇవ్వాలి? నేను ఎందుకు అగ్గిపెట్టి ఇవ్వాలి అని చెప్పేసి జేబులో పెట్టుకోమాకండి. నిజంగా నీలో ఆ ప్రార్థన భారం ఉంటే, నిజంగా నీలో ఆ ప్రార్థన ఆత్మ ఉంటే నోరు తెరిచి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పక్క వ్యక్తి వెలిగించబడతాడు, మిగిలిన వాళ్ళు వెలిగించబడతారు. మన సంఘం చాలా పెద్దది కాబట్టి ఎక్కడో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అందరూ ఏకీభవించడం అంత ఈజీ కాదు. కాబట్టి 2 లేక 3 కలుసుకోండి, ప్రార్థన చేయను అని చెప్పి అంటారు. కారణం తెలుసా? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తి పక్క వాళ్ళని రగిలిస్తుంది. అలా 3 రగిలితే ఇట్ ఈస్ ఈజీ. ఒక వ్యక్తి దగ్గర క్యాండిల్ పక్కవానికి అంటిస్తే ఈజీగా 5 నిమిషాలు మొత్తం సంఘం అంతా కూడా మండిపోతుంది. అది నా ఉద్దేశం. కాబట్టి మనము ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ 2 లేక 3 సంపాదించండి. దేనికి? కబుర్లు చెప్పుకోవడానికి, దేనికి? పనికి మాలిన విషయాలు చెప్పుకోవడానికి. సాధారణంగా మా సిస్టర్స్ మీరేం అనుకోమాకండి, 2 లేక 3 కలిస్తే ఏం చేస్తారు చెప్పండి? నిజమేనా? దాని ఇంట్లో అలా అవుతుందంట కదా, అవునా, దానికి ఇలా జరిగింది కదా. అందుకే బైబిల్లో ముసలోళ్ళ ముచ్చట్లని లేదు. మీరు చాలా అదృష్టవంతులు. కానీ బైబిల్లో ఉంది ముసలమ్మ ముచ్చట్లు. సాధారణంగా కాస్త సమయం దొరికితే ముచ్చట్లు పెట్టుకోవడానికి సహజంగా స్త్రీ ఆశపడుతుంది. కాబట్టి చెప్తున్నా, ఈ ముసలమ్మ ముచ్చట్లు మనకు తగవు, అది మనకు ఆశీర్వాదము కాదు. 2 లేక 3 కలిసినప్పుడు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. 2 లేక 3 కలిసినప్పుడు సహోదరులు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అలా చేయడం వల్ల నీవు సింపుల్, నువ్వేదో కొంచెం మండుతూ ఉన్నావు, ఈ లోపల మరొక కట్టు పెట్టారు, నువ్వు కొంచెం మండుతున్నావు. ఈ 2 కట్టలు మండడం మొదలు పెడితే కొంచెము మండుతున్నావు, నువ్వు స్టార్ట్ చేసింది నువ్వే, కానీ ఇప్పుడు మిగిలిన కట్టెల వల్ల నువ్వు ఆరిపోకుండా ఉంటావు. ఎంత అద్భుతమైన సత్యం అది. ఒకవేళ నీలో ఆరిపోయే పరిస్థితి ఉన్నా కూడా నువ్వు ఆరిపోవు. కారణం ఏమిటి? పక్క వాళ్ళని వెలిగించావు కాబట్టి అది నీకు సేఫ్టీ, పక్క వాళ్ళని వెలిగించావు కాబట్టి అది నీకు క్షేమం. అలా పక్క వాళ్ళని వెలిగించకుండా ఒకవేళ నువ్వే వెలుగుతున్నావు అనుకోండి, సైతాన్ వచ్చి కొంచెం ఎక్కువ శోధంతో వచ్చి ఆ మంట ఆపేశాడు అనుకోండి, ఏమైంది? ఒక అరగంట సేపట్లో మొత్తం ఆరిపోతాం. కానీ నువ్వు తెలివిగా ఎక్కడ సైతాన్ గాడు వచ్చి నన్ను ఆరిపేస్తాడో, ఎక్కడ సైతాన్ వచ్చి నాలో ఈ ఉజ్జీవాన్ని, నాలో ఈ ప్రేమను, నాలో దేవుని పట్ల ఈ భక్తిని లేకుండా చేస్తాడో అని చెప్పి నువ్వు తెలివిగా నీ పక్కవాడిని రగిలించావు అనుకోండి, వాడు మరొకరిని రగిలించాడు అనుకోండి, ఇప్పుడు నిన్ను సైతాన్ వచ్చి ఆర్పేసినా కూడా పక్కవాడు ఉన్నాడు మరలా నిన్ను వెలిగించడానికి. అందుకొరకు కలిసి ప్రార్థన చేయాలి. అందుకొరకు కలిసి ప్రార్థన చేసేవారిని ఏర్పరచుకోవాలి. ఉదయకాలమే ఎందుకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా అంటే, నేను వెలగడానికి, నాతో పాటు మిమ్మును వెలిగించడానికి. అంతేకాదు, ఒకవేళ నన్ను సైతాను ఆర్పే ప్రయత్నం చేస్తే మీతో పాటు కలిసి మరలా ఆరిపోకుండా మండడానికి, నాతో పాటు కలిసి మీరు మండడానికి ప్రతి దినము ఈ రీతిగా ప్రార్థన చేయగలిగితే మనం కలిసి మండుతూనే ఉంటాం. ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చి కాస్త కోస్తో మనకున్న మంటను సైతాన్ని ఆర్పేసినా సరే ఆగిపోమాకండి. మందిరానికి మాత్రం ఆగమాకండి, ప్రార్థనకు మాత్రం ఆగమాకండి. దట్స్ ద రైట్ టైం. సాధారణంగా ఒక బర్త్డేకి క్యాండిల్ వెలిగిస్తారు. వెలిగించినప్పుడు ఫ్యాను సాధారణంగా ఆపరు. ఫ్యాన్ కిందే కేకు పెట్టి, కేకు మీద క్యాండిల్ పెట్టి ఏం చేస్తారు? వెలిగిస్తారు. క్యాండిల్ వెలిగింది రా రా అని చెప్పి అంటారు. వస్తాడు, ఉఫ్ అనబోయే ముందు ఆరిపోతుంది. ఈయన అన్న అసలు అది ఆరిపోద్ది. మళ్ళీ వెలిగిస్తారు. మా వాడు భలే చేస్తారు ఇవన్నీ కూడా. నా ముందు మళ్ళీ వెలిగిస్తారు. అంటే ఆరిపోయిన క్యాండిల్ మనం ఏం చేయాలి చెప్పండి? ఆర్పవలసిన వాడు ఆర్పేంత వరకు వెలిగిస్తూనే ఉండాలి. ఒకరోజు ఈ దీపం
ఆరిపోతుంది. ఆ పిలుపిచ్చేవాడు ఆ పిలుపిచ్చేంత వరకు ఈ దీపాన్ని ప్రొద్దస్తమానం మనం ఏం చేయాలి? వెలిగించుకుంటూనే ఉండాలి. ఎందుకని? ఒక రోజు ఉంది, ఆయనే ఈ క్యాండిల్ని ఆర్పుతాడు. అలా ఈ క్యాండిల్ని ఆర్పేంత వరకు మనం ఏం చేయాలి? వెలిగిస్తూనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి. కాబట్టి నువ్వు ఒకవేళ ప్రార్థనలో కొంచెం నులివెచ్చగా ఉన్నా, ఆత్మీయతలో నులివెచ్చగా ఉన్నా, నేను వెళ్తానులే ప్రార్థనకి, అప్పుడే వెళ్ళాలి ప్రార్థనకి. ఎందుకని? అదే అసలైన సమయం. ఆరిపోయిన వాటికే కావాలి ఏమిటి? అగ్గిపెట్టి. కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ ఇలా మార్నింగ్ ప్రేయర్స్కి వస్తున్నప్పుడు కొంచెం నిరుత్సాహం వచ్చినా, కొంచెం నిస్పృహ వచ్చినా, కొంచెం బద్ధకం వేసినా, డుమ్మా కొట్టు. మాకు ఒక్కసారి డుమ్మా కొట్టడం మొదలు పెడితే సైతాన్ అంటాడు, నీకు డుమ్మా కొట్టడం కొత్త ఏం కాదుగా, ఇవాళ కూడా కొట్టు. గడిచిన దాన్ని జ్ఞాపకం చేసి ఇప్పుడు జీవితాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి చెప్తున్నా, సైతాను నీ గడిచిన జీవితాన్ని జ్ఞాపకం చేయకుండా, మొన్న నువ్వు మానేసావుగా, మళ్ళీ మానేసాయి. మొన్న వర్షం వచ్చినా, ఉరుములు వచ్చినా, భయంకరమైనటువంటి గాలి వస్తున్నా నువ్వు మానకుండా వెళ్ళావుగా, మరి ఇప్పుడు ఇది పడుకుంటున్నావు? లే, ఏదో బయట మేఘాలు వచ్చినాయని చెప్పి, కాస్త తుప్పర వస్తుందని చెప్పేసి మానేస్తావా? ఉరుములు వచ్చినా మానలేదు కదా, లే. అది మనకు కావాల్సింది. మనకు ఎటువంటి గతం ఉండాలంటే, మనల్ని ఎప్పటికప్పుడు పురికొల్పే గతం ఉండాలి, ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని పెంపొందించే గతం ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రభువు కోసం రోషంగా జీవింపచేసే గతం ఉండాలి. అంతేగాని మన గతాన్ని చూసి సైతాన్ గడు మనం బ్లాక్మెయిల్ చేయడానికి వీలు లేనే లేదు. కాబట్టి చెప్తున్నా, మనం ఎక్కడున్నప్పటికీ అక్కడ ప్రార్థన చేసేవారిని సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రతి ఒక్కరూ వెలగాలి నాయన, నీ కొరకు మండాలి ప్రభువా. వారు మండుతూనే ఆరిపోయిన అనేక జీవితాలను వెలిగించాలి, వెలిగించాలి, వెలిగించాలి. ఈరోజు నాయన వీరు ఎవరో ఒకరిని వెలిగించాలని సహాయం చేయండి. ఆఫీస్లోనో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఆత్మీయంగా ఆరిపోయిన వారిని పరిచయం చేసుకొని, ఆత్మీయంగా ఆరిపోయిన వారికి ఫోన్ చేసి వారిని మరలా వెలిగించాలి, కలిసి మాట్లాడి వెలిగించాలి. నాయన, అగ్గిపెట్టి దాచిపెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? క్యాండిల్ ఆరిపోయినప్పుడు ఆయన మేము మాకున్న దీపాన్ని మంచం కిందో కొంచెం కిందో పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? అనేక మందికి దారి చూపించులాగున అది దీపస్తంభం పైనే పెట్టబడాలి, అనేక మందికి వెలుగునివ్వాలి. అయ్యా, ఈరోజు మేము ఎవరో ఒక్కరికి వెలుగిచ్చే విధంగా, ఎవరో ఒకరికి మంటను రగిలిచ్చే విధంగా ప్రతి ఒక్కరిని వాడుకోమని, ఎవరో ఒకరికి ఫోన్ చేసి ఆత్మీయంగా నులివెచ్చగా ఉన్నవారిని, బలహీనంగా ఉన్నవారిని, మిలుకుమంటున్న వారిని నాయన పలకరించి వెలిగించే ప్రయత్నం మా ప్రియులు చేయలాగిన సహాయం చేయమని, దినమంతా నాయన మాకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మీరు తోడుగా లేకపోతే మేము చేసేది ఏది కూడా ఫలించదు ప్రభువా. మేము ఫలించడానికి నువ్వు మమ్మల్ని పిలిచావు. కాబట్టి నాయన మేమందరం కూడా ఈ దినమంతా నీ కాపుదల, నీ భద్రత కలిగి వర్ధిల్లులాగిన సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.